హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. అలాగే ఎక్కడ వీడియో స్కిప్ కాకుండా చూసేయండి. ఎవరైనా సమస్యలతో బాధపడుతున్నారా, ఇంట్లో ఏదైనా గొడవలు, చికాకులు, ఏదైనా ఉద్యోగపరంగా కానీ ఎలాంటి విధానికైనా కూడా పరిహారం అయితే మీకు ఈరోజు అయితే చెప్తానన్నమాట. ఈ పూజ వీడియోతో అయితే తప్పకుండా ఎక్కడ వీడియో స్కిప్ కాకుండా చూసేయండి. అలాగే ఇంక మార్నింగ్ 5:30కి లేచి బయటంతా కల్లాపు చల్లుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. మంచిగా తులసమ్మను కూడా రెడీ చేసుకున్నాను అనమాట. మా తులసమ్మ అయితే అస్సలు మంచిగా కలగొడుతుందనమాట. చాలా చక్కగా ఉందన్నమాట. చూస్తుంటే చాలా సంతోషం అయిపోయింది. నీట్గా బట్టలతో ఇలా అలంకరించుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా 7 శనివారాల పూజకైతే అంతా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే పూజ అయితే చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే దీపారాధన చేసుకుని మంచి పుష్పాలతో అలంకరించుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను 3వ శనివారం పూజా వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ వీడియో స్కిప్ కాకుండా చూసేయండి. అలాగే ఇప్పుడైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానన్నమాట. నేనైతే మార్నింగ్ 5:30కి అలా లేచాను. అస్సలు ముందు రోజు అయితే అంటే నిన్నైతే అస్సలు ఏం పనులు చేసుకోలేదన్నమాట. మార్నింగ్ ఇల్లు తుడుచుకోవడము, బయట కల్లాపు చల్లడము, అంటే పేడ వేసి అలుక్కోవడము, ముగ్గు పెట్టుకోవడము, ఇలా అన్నీ ప్రతి ఒక్క పూలు కట్టుకోవడము, పూలు కూడా ఏది తెచ్చుకోలేదన్నమాట. ఇంకా మార్నింగ్ చేసుకుందాం అనేసి ఇంక నేను ఏమీ తెచ్చుకోలేదు. ఇంక ప్రతి వీక్లీ కూడా నేను ముందుగానే అన్నీ అరేంజ్ చేసుకునేదాన్ని. కాకపోతే ఇంత చక్కగా కుదరలేదన్నమాట నాకైతే. ఈరోజు అయితే చాలా సంతోషంగా ఉంది. ఇంకా మంచిగా పూలు కూడా దొరికాయి. అలాగే తులసి కూడా ఇలా అయితే మంచిగా, అంటే ముందు రోజే అన్నీ రెడీ చేసుకున్నప్పుడు కూడా ఇంత చక్కగా కుదరలేదు పూజ అయితే. ఈరోజు అయితే చాలా బాగా కుదిరింది. నాకైతే నిజంగా అంటే చాలా సంతోషం అయిపోయిందనమాట. ఈ విధంగా అయితే జరిగిందనమాట. ఇంక అన్నీ సమకూర్చుకొని దీపకు సంబంధించిన కలశాలు అవి కూడా అన్నీ నీట్గా శుభ్రం చేసుకొని అన్నీ చేసుకునేసరికి అన్నీ ఈరోజే చేసుకున్నాను. అయినా ఈరోజు చాలా చక్కగా కుదిరిందనమాట. ముందు రోజు ఎంత ఆర్భాటం చేసుకున్నా నాకైతే 2 వీక్స్ చేశాను, అస్సలు కుదరలేదు. ఈసారి అయితే చాలా బాగా కుదిరింది. మనసుకు కూడా చాలా హ్యాపీగా ఉందన్నమాట. 2 వారాలు చేసేదానికన్నా 3వ వారం అయితే చాలా సంతోషంగా ఉంది. అయితే నేను పెద్దగా ఆర్భాటంగా అయితే నేనేంది నైవేద్యాలు కానీ ఇవన్నీ ఏం వండలేదండి. ఇంకా పెరుగన్నం చేశాను. తర్వాత ఇంకా నా దగ్గర ఉంటే మామిడి పళ్ళు అయితే ఇంకా నైవేద్యానికి అయితే పెట్టుకున్నాను. వినాయకుడికి అయితే బెల్లం అయితే పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా సింపుల్గా అయితే ఈరోజు అయితే ఏర్పాటు చేసుకున్నాను. అలాగే ముందుగా వినాయకుడిని అయితే పూజ చేసుకున్నాను. అలాగే తర్వాత ఇంకా కలశారాధన అయితే చేసుకున్నాను. తర్వాత వెంకటేశ్వరి అష్టోత్తరము, లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరము, గోవిందనామాలు ఈ విధంగా చదువుకున్నాను మంచిగా. తర్వాత నాకే యూట్యూబ్లో పెట్టుకొని పూజ అయితే చేసేసుకొని మంచిగా కథ కూడా విన్నానమాట. ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అంతా కథ అంతా చదివేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఈ విధంగా పూజ అయితే చేసేసుకున్నాను అనమాట. చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. అలాగే మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, మనకి ఏదన్నా ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, పిల్లల చదువు విషయంలో కానీ, పెళ్లి విషయంలో కానీ, అలాగే సంతానం కావాలనుకున్న కోర్టు, ఎలాంటి విషయాలు, ఎలాంటి మనకి సమస్య ఉన్నా కూడా, ధర్మపరంగా కోరే సమస్యలు ఎలాంటివైనా కూడా, సొంత ఇల్లు కట్టుకోవాలని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఎంత కష్టపడినా మనకి ఒక్కొక్కసారి మన చేతుల్లో డబ్బులున్నా కూడా మనకి ఇల్లు కట్టుకోవడానికి కుదరదు. అలాంటి వాళ్ళు ఎలాంటి సమస్యలకైనా కూడా ఈ వెంకటేశ్వర స్వామి 7 శనివారాలు పూజ చేశామనుకోండి, అది ఖచ్చితంగా నెరవేరుతుందన్నమాట. నేనైతే 100% అయితే మీకు చెప్తున్నానండి. చాలా చాలా బాగా అయితే మనకి కోరిక నెరవేరుతుంది. అలాగే 2 వారాలు 3 వారాల్లోనే మనకి రిజల్ట్ అనేది తెలిసిపోతుంది అనమాట. అంత పవర్ఫుల్ అనమాట ఈ 7 శనివారాల పూజ అయితే. నేనైతే ఒక్కసారి చేశానండి, నాకైతే అది కలిగింది కాబట్టి ఇంకా అలాగే
సంవత్సరానికి ఒక్కసారైనా చేయాలి. అలాగే ఏదైనా నాకు అనిపించినప్పుడల్లా కూడా వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుందాము అనిపిస్తుంది. ఇంట్లో కూడా మనశ్శాంతి, మార్పులు అలాగే మనకి ముందు వ్రతం చేయకుండా ముందున్నప్పుడు ఎలా ఉంటుంది, తర్వాత పూజ చేసిన తర్వాత ఇంట్లో మార్పులు ఎలా ఉంటుంది అనేదైతే నేను గ్రహించాననమాట. నాకైతే ముందుగా అయితే ఏదన్నా అనుమానం వచ్చిందనుకోండి, ఈ 7 శనివారాల పూజ అయితే చేసుకుంటాను. చక్కగా అయితే ఉన్నంతలో నాకైతే చాలా బాగా నచ్చిందనమాట. 7 శనివారాల పూజ అయితే ఎలాంటి సమస్యలకైనా మంచిగా చేసుకోండి. అలాగే మీరు కూడా ఏదైనా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ 7 శనివారాల పూజ చేసి మీ సమస్యల్ని తొలగించుకోండి. అలాగే ఎలాంటి సమస్యకైనా కూడా ఈ 7 శనివారాలు పూజ చేశారంటే తప్పకుండా నెరవేరుతుంది. అలాగే భార్యాభర్తలు ఏదైనా గొడవ, అలాగే ఏదన్నా విడిపోవడము అలాంటివి ఉంటే నేను ఒక్కరికి చెప్పానండి. ఫస్ట్ ఒక్కసారి చేశానన్నమాట. రెండోసారి చేసేసరికి అంటే మా ఊర్లోనే మా పక్కింటి అమ్మాయి వచ్చిందనమాట. ఏం పూజ అంటే నార్మల్గా వచ్చింది ఇంటి దగ్గరికి. పూజ చేస్తూ ఉన్నాను, సరేలేక తర్వాత వస్తాననింది, వెళ్ళింది. తర్వాత వచ్చిందనమాట. వచ్చి ఏం పూజ అక్క నువ్వు చేస్తుండేది 7 శనివారం అని అడిగింది. నేనైతే చెప్పానమాట, 7 శనివారాల పూజ అయితే చేస్తున్నానంటే, మా ఇంట్లో నాకు మా ఆయనకి గొడవ ఉందక్క. మా ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నేను ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పిందనమాట. నేనైతే సరేలే ఈ పూజ అయితే చెయ్యి, నీకే తెలుస్తుంది అప్పుడే అని చెప్పాను. తర్వాత సరే అక్క చేస్తాను, నెక్స్ట్ వీక్ వచ్చి నీ దగ్గర అన్నీ కనుక్కొని ఏమేమి కావాలో నేను చేస్తాను అక్క అని చెప్పింది. తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చింది. అంటే నెక్స్ట్ వీక్ అంటే శుక్రవారం రోజు వచ్చిందనమాట. అంటే మార్నింగ్ వచ్చింది 10 ఆ టైంలో. అడిగిందనమాట ఏమేమి కావాలక్క అంటే చెప్పాను. మనకు కావాల్సింది ఇంకా వినాయకునికి అయితే ముందుగా పూజ చేసుకోవాలి. అలాగే పిండి దీపాలు ఉండాలి. తర్వాత వినాయకుడిని పూజించిన తర్వాత మనమైతే వెంకటేశ్వర స్వామికి కలశం అంటే టెంకాయ కలశం ఆనవాయితీ ఉండేవాళ్ళైతే పెట్టుకోవచ్చు, లేకపోతే ఫోటోనైతే పెట్టుకోవచ్చు. అంటే మాకు ఉందక్క, నేను అలానే చేసుకుంటాను, కలశారాధనే చేసుకుంటాను అని సరేలే అనేసి చెప్పాను. ఇంకా తులసి మాల కావాలి. అలాగే మన దగ్గర ఉన్న పుష్పాలు ఇంటి దగ్గర ఉన్నాయనుకోండి, అవుట్లోనే ఇలా చేసుకోవచ్చు. తర్వాత అరటిపళ్ళు, ఈ విధంగా పూజా విధానం అంతా చెప్పాను. సరేలే అనేసి చేసిన తర్వాత ఒక రెండో వారం చేసింది. ఫస్ట్ వారం చేసింది, రెండో వారం కల్లా భర్త వచ్చాడనమాట. వచ్చి ఇంకా మా తర్వాత వేరే ఇల్లు చూసుకొని తన్ని తోడుకొని పోయి తర్వాత ఈ రథం అంతా కంప్లీట్ అయిన తర్వాత వస్తాను. ఎక్కడ మనము రథం చేసింటే అక్కడే చేసుకోవాలి, అందుకోసం అనేసి రథం అయిపోయిన తర్వాత వస్తానని చెప్పి మంచిగా వచ్చి పోయేవాడంట. వచ్చిన తర్వాత ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తను తెలుసుకొని వెళ్ళి బెంగళూరులో హౌస్ తీసేసి తనకి అక్కడ పెట్టుకొని ఇద్దరు మంచిగా ఉన్నారన్నమాట. నా దగ్గర చెప్పింది, నువ్వు చెప్పిన పూజ చేసిన తర్వాత బాగుందక్క అని చెప్పిందనమాట. అలా మనం చెప్పిన తర్వాత ఎవరైనా ఒక్కసారి చేసి బాగుంది అంటే ఆ సంతోషమే వేరండి నిజంగా. అంటే నాకైతే ఇంకా చాలా సంతోషమైందనమాట. ఇంకా నేను కూడా నమ్ముతాను. అలాగే నేను కూడా ఏదైనా సమస్య వస్తే చేసుకుంటూ ఉంటాను 1 ఇయర్లో ఒకసారి, అలాగే 2 టైమ్స్ అలా ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు మొదలు పెట్టేస్తాను అనమాట. ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి. నాకు చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఏదన్నా భార్యాభర్తల సమస్య ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ విధంగా సింపుల్గా ఉన్నంతలో మనకి భక్తి ముఖ్యమండి, ఆర్భాటాలు కాదు. అలాగే అది లేదు ఇది లేదు అనుకోకుండా మంచిగా భక్తితో మార్నింగ్ లేచి, స్వామి ఏడుకొండలవాడ నీ అనుగ్రహం మా పైనుంచి, ఈ రథానికి మేము ఇలా మొదలు పెట్టాలనుకుంటున్నాం 7 శనివారాల పూజ అయితే ఎలాంటి అడ్డంకు రాకుండా నీ అనుగ్రహం మా పైనుంచి, అలాగే ఆ ఓపికని మనకి చేసే ఓపికనిచ్చి మంచిగా 7 శనివారాలు కూడా కంప్లీట్ అయ్యేలా దీవించి తండ్రి అని మనం మనసులో ధ్యానించుకోవాలన్నమాట మార్నింగ్ లేచి. అలాగే మన దగ్గర ఆ స్వామివారే ఎలా
చేయించుకోవాలో ఆ స్వామివారే చేయించుకొనేస్తారనమాట. నాకైతే 2 వారాల ముందుకైతే ఈరోజైతే ఏమీ పని చేసుకోలేదు కదా, ఎప్పుడు చేసుకోవాలి అనేసి చాలా కొంచెం టెన్షన్ అయిందనమాట. కాకపోతే ముందు మనం రెడీ చేసుకున్న ముందు కంటే ఈరోజైతే చాలా చక్కగా కుదిరింది. అలాగే మనసు కూడా ప్రశాంతంగా ఉంది. అలాగే అమ్మవారైతే నాకు కుడి పక్కనైతే పువ్వు ఇచ్చారనమాట. నేను ఇంకా దీపారాధన చేస్తూ ఉంటే అప్పుడైతే మందారం పుష్పం అయితే కుడి పక్కన ఇంకా పడిందంటే నాకు చాలా సంతోషం అయిపోయింది. ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. మీకు ఏదైనా పూజకు సంబంధించినవి ఎలా చేసుకోవాలి ఏంటి అనేవి ఏమన్నా కావాలనుకుంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీకు ఈ వీడియో రూపంలో అందిస్తాను. తప్పకుండా మీరు ఈ పూజ చేసి మీరు కూడా సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. సర్వే జనా సుఖినో భవంతు.